ఓకే. హిస్టరీ క్లాస్ కంటిన్యూ అండి. తామ్ర శిలాయుగం, చాల్కోలిథిక్ ఏజ్. ఏంటి తామ్ర శిలాయుగం అంటే? ఇది నూతన శిలాయుగం తర్వాత లోహయుగం మధ్యలో ఉన్నదన్నమాట. నూతన శిలాయుగానికి లోహయుగానికి మధ్యలో ఉన్న శిలాయుగమే తామ్ర శిలాయుగం. రాయి నుంచి లోహానికి మార్పు దశ తామ్ర శిలాయుగం అంటే ఒక మాటలో చెప్పాలంటే మన ప్రాచీన శిలాయుగంలో ఆయుధాలుగా రాతిని వాడేవారు. ఆ రాతి నుంచి లోహానికి మారిన దశ ఎక్కడ అంటే తామ్ర శిలాయుగం. మానవుడు రాతి పనిముట్లను వాడాడు కాబట్టి యుగాన్ని తామ్ర శిలాయుగం అంటారు. రైట్. రాగిని ఉపయోగించి ఇక్కడ ఇచ్చాను చూడండి. రాగిని ఉపయోగించి పరికరాలు, చేతికొడ్డళ్ళు, ఇతర పరికరాలు తయారు చేసుకున్నాడు. ఇది మీకు అర్థం కావడానికి పెట్టాను. తర్వాత మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే తామ్ర శిలాయుగానికి చెందిన భారతీయ నాగరికత హరప్ప నాగరికత. ఎగ్జామ్లో అడిగే పాయింట్, చాలాసార్లు అడిగిన పాయింట్, హరప్ప నాగరికత ఏ శిలాయుగానికి చెందినది అని అడుగుతాడు. హరప్ప నాగరికత ఏ శిలాయుగానికి చెందినది అంటే తామ్ర శిలాయుగానికి చెందినది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వాటిలో ప్రధాన ప్రాంతాలు చూడండి, ఇక్కడ ఇచ్చాను. తామ్ర శిలాయుగం, ఇది ఇమేజ్ ఇచ్చాను, రాతి గొడ్డలు ఇచ్చాను, రాళ్ళు ఇక్కడ ఇదనమాట రాగితో. ఓకే, మీకు అదికి కలర్ కూడా అలాగే ఉంది, సో మీరు గుర్తుపట్టవచ్చు, నో డౌట్. తర్వాత తామ్ర శిలాయుగానికి చాకోలిథిక్ ఏజ్కి సంబంధించి ప్రజలు ఆగ్నేయ రాజస్థాన్లోను, పశ్చిమ మధ్యప్రదేశ్లోను, పశ్చిమ మహారాష్ట్రలోను జంతువులను మచ్చిక చేసుకున్నారు. ఏటట ఆగ్నేయ రాజస్థాన్లోను, పశ్చిమ మధ్యప్రదేశ్లోను, పశ్చిమ మహారాష్ట్రలోను జంతువులను మచ్చిక చేసుకున్నారట. అక్కడ ఉన్నారు, మచ్చిక చేసుకున్నట్లు ఆధారాలు కలవు. మరి ఏ పంటలు పండించారు ఆ కాలంలో అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి. గోధుమ, వరి, మినుములు, పెసర, జొన్న, బఠానీలు. గోధుమ, వరి, మినుములు, పెసర, జొన్న, బఠానీలు. ఈ ప్రాంతాలలో ఆధారాలు కలవు. ఏటి ఆధారాలు? తామ్రశిలా యుగానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడెక్కడ బయలుపడ్డాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లో దక్కన్ ప్రాంతంలో పూసలపాడు ప్రకాశం జిల్లాలోను, నవర కర్నూలులోను, కీసరపల్లి కృష్ణా జిల్లాలోను బయలుపడ్డాయి. రాష్ట్రాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్, రాజస్థాను, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. తర్వాత కాంస్య యుగం అంటే రాగి ప్లస్ తగరం యొక్క మిశ్రమం కంచు. రాగి ప్లస్ తగరం యొక్క మిశ్రమం కంచు. అక్కడ రాగి అది తామ్రశిలా యుగం. ఇక్కడ కాంస్య యుగం రాగి ప్లస్ తగరం మిశ్రమం కంచు. కాంస్య యుగం ఒక మిశ్రమ లోహం. ఇది తామ్రశిలా యుగం. తామ్రం కంటే బలమైనది, గట్టిది. అంటే తరం వెంబడి తరం వస్తున్నప్పటికీ ఏంటంటే అడ్వాన్స్డ్ అయిపోయి ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇదో ఇక్కడ ఇచ్చాను చూడండి. రైట్. పురాతన కాలంలో పాత్రలు, ఆభరణాలు కూడా చేశారు. ఇలా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇది ప్రపంచంలో ప్రముఖ నాగరికతలన్నీ కంచుతోనే వాడాయి. ప్రపంచంలోని ప్రముఖ నాగరికతలన్నీ కంచునే వాడాయి. ఆ కంచు నాగరికతలు ఏంటి? కొంచెం డీప్గా చూసుకున్నట్లయితే ఆ నాగరికతలు ఏంటి, ఆ నాగరికతలు మొదటి నాగరికత ఏంటి, రెండవ నాగరికత ఏంటి అనేది చూద్దాం. ఈ మొదటి నాగరికత ఏంటి అంటే నువ్వు ప్రపంచ నాగరికతల ఆధారం చేసుకుని మాట్లాడినట్లయితే మొదటి నాగరికత మెసపటోమియా నాగరికత, రెండవ నాగరికత ఈజిప్ట్ నాగరికత, మూడవ నాగరికత సింధు నాగరికత, నాలుగవ నాగరికత చైనీస్ నాగరికత. రైట్. ఈ మూడు నాగరికత సమకాలం మధ్య వ్యాపారం జరిగింది. రైట్, వ్యాపారం జరిగింది. ఏంటి ఆ వ్యాపారము, ఎక్కడ ఏం లభించాయి చూద్దాం. మెసపటోమియా, ఈజిప్టు, సింధు, ఇది గుర్తుపెట్టుకోండి. మెసపటోమియా నాగరికత. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికతగా ఏ నాగరికతను చెప్పుకుంటామని అడిగితే డైరెక్ట్ పెట్టాల్సిన ఆన్సర్ మెసపటోమియా నాగరికత. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాగరికత ఏంటంటే మెసపటోమియా నాగరికత.
వీరికి ఒక లిపి ఉంది. ఆ లిపి ఏంటి అంటే క్యూనిఫామ్. మనకి అంత డీప్గా అడగడు. మెసొపటోమియాకు మరొక పేరు ఏదైనా ఉద్యానవనం. ఓకే, అంటే బిబిలికరంగా ఆలోచిస్తే, బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే అక్కడ ఆదాము అవ్వ అక్కడే పుట్టారని, ఏదైనా వనంలో అక్కడే దేవుడు చేశాడని, అక్కడి నుంచి వచ్చిందని అలా అనమాట. రైట్, ఇక్కడ ఇచ్చాను చూడండి. ఎందుకు ఏదైనా ఉద్యానవనం పిలుస్తారు? ఎందుకు ఏదైనా ఉద్యానవనం అని పిలుస్తారంటే, బైబిల్ ప్రకారం భూమి మీద మొట్టమొదటిసారిగా ఏదైనా వనంలో ఆదాము అవ్వలను దేవుడు సృష్టించాడు, ఇక్కడ నుంచి నాగరికత మొదలైందని చెబుతూ ఉంటారు. ఈ నాగరికత 2 నదుల మధ్య ఉంది. ఏంటి ఆ నాగరికత అంటే టైగ్రీస్ యూఫ్రటీస్ నదుల మధ్య కలదు. ఓకే, నెక్స్ట్ ఈజిప్ట్ నాగరికత. మనకి ఈజిప్ట్ అంటేనే గుర్తొచ్చేది పిరమిడ్లు. ఈజిప్ట్ మమ్మీ అంటారా? రైట్, ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ గీజా పిరమిడ్. ఈజిప్ట్ నాగరికతను మైలు నది వరప్రసాదం అని కూడా అంటారు. ఇలా అడగచ్చు, నైలు నది వరప్రసాదం అని దేన్ని అంటారు అంటే ఈజిప్టు. పలకడంలో అటు ఇటు అవుతూ ఉంటుంది ఫ్లోలో. ఓకే, ఈ నాగరికత లిపి పేరు ఏంటి అంటే హీరోగ్లిఫిక్. ఓకే, ఈ నాగరికతలో రాజులను ఫరోలు అంటారు. ఈ చక్రవర్తుల సమాధులనే పిరమిడ్స్ అంటారు. ఓకే, మరొకసారి చూద్దామా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని. ఇంకా నెక్స్ట్ మరీ డీప్గా వెళ్ళిపోదాం. మన నాగరికత ఉందిగా, సింధు నాగరికత. అక్కడ నుంచి బిట్టుపడే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ అక్కడ నుంచి పడతాయి. సో సమ్ కేసెస్లో ఇక్కడ నుంచి బిట్స్ పడతాయి కాబట్టి మరొకసారి చూద్దాం. రైట్, తామ్ర శిలాయుగం ఏంటి అంటే ఇది నూతన శిలాయుగానికి అంటే నవీన శిలాయుగానికి లోహ యుగానికి మధ్య ఉన్న శిలాయుగం తామ్ర శిలాయుగం. ఇక్కడ ఏంటి అంటే మానవుడు రాగి రాతిని ఉపయోగించి పనిముట్లు తయారు చేశాడు. ఈ శిలాయుగాన్ని తామ్ర శిలాయుగం అంటారు. ఈ రాగి రాతిని ఉపయోగించి రాతిగొడ్డళ్ళు చేసుకున్నాడు, పరికరాలు చేసుకున్నాడు. భారతదేశంలో ఎక్కడ బయలుపడ్డాయి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాయువ్య ప్రాంతంలో వీటి యొక్క ఆధారాలు బయలుపడ్డాయి. తామ్రశిలాయుగానికి చెందిన నాగరికతే మన హరప్ప నాగరికత. రైట్, ఇక్కడ వీళ్ళు పండించిన పంటలు ఏంటి అంటే తామ్రశిలాయుగంలో పండించిన పంటలు ఏంటి? గోధుమ, వరి, మినుములు, పెసరు, జొన్న, బఠానీలు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో దక్కన్ ఈ ఆధారాలు ఎక్కడ లభించాయి? తామ్రశిలాయుగానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ లభించాయి ఆంధ్రప్రదేశ్లో అంటే, ఎందుకంటే ఏపీఎస్సీలో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇవాళ అడుగుతాడు. ఎక్కడ లభించాయంటే పూసలపాడు, ప్రకాశం జిల్లాలోని పూసలపాడు, కర్నూలు జిల్లాలోని నరవ, కృష్ణా జిల్లాలోని కీసరపల్లి అనే ప్రాంతాలలో బయలుపడినట్లు ఆధారాలు కలవు. ఇంకా ఓవరాల్గా స్టేట్ వైడ్ చూస్తే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. కాంస్య యుగం గురించి మనం మాట్లాడితే రాగి ప్లస్ తగరం యొక్క మిశ్రమమే కంచు. ఇక్కడ సేమ్ వీళ్ళు కూడా దీంట్లో అంటే ఇది కంపేర్ టు ఆ తామ్రశిలాయుగానికి అక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పరికరాలు కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. ఆయుధాలు బలమైనవి, దృఢమైనవి. సో నాగరికత విధానంగా ఆలోచిస్తే మొట్టమొదటి కాంస్యయుగ నాగరికతలన్నీ సంబంధించినవి. మరి ముఖ్యంగా ఆలోచిస్తే ఈ నాగరికతల యొక్క వరుస క్రమాన్ని మనం ఆలోచించినట్లయితే మొదటి నాగరికత మెసొపటోమియా నాగరికత, రెండవ నాగరికత ఈజిప్ట్ నాగరికత, మూడవ నాగరికత సింధు నాగరికత, దాని సమకాలీన నాగరికతలు ఏంటి అంటే చైనీస్ నాగరికతలు. ఇలా సో మెసొపటోమియా నాగరికత గురించి మనం మాట్లాడినట్లయితే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అని మాట్లాడితే డైరెక్ట్ పెట్టాల్సిన ఆన్సర్ ఏంటి అంటే మెసొపటోమియా నాగరికత. ఎందుకు మెసొపటోమియా నాగరికతని ఏదోనో ఉద్యానవనం అంటారు అంటే బైబిల్ ప్రకారం దేవుడు ఆదియందు తయారు చేస్తూ ఉన్నప్పుడు ఏదోను వనంలో ఆదాము అవ్వలను సృజించి ఏదోను వనంలో వదిలిపెట్టిన తర్వాత అక్కడ నుంచే మనుషులు వచ్చారని అలా చెప్పుకుంటూ వస్తారు. ఓకే, రైట్. ఈ నాగరికత, ఈ మెసొపటోమియా నాగరికత ఏ 2 నదుల మధ్య ఉన్నది అంటే టైగ్రీస్ మరియు యూఫ్రటీస్ నదుల మధ్య ఉంది.
రైట్. ఈజిప్ట్ నాగరికత. సో ఈజిప్ట్ అంటే మనకు గుర్తుకొచ్చే పిరమిడ్లు, ఈజిప్ట్ మమ్మీలు అంతేగా. సో ఇక్కడ వీరు ప్రతి దానికి ఒక లిపి ఉంటుంది, ఇది మనకు అవసరం లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సింధు నాగరికత. మరొక వీడియో పెడతాను, రెడీగా ఉండండి. పిన్ టు పిన్ నేర్చుకోండి, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఎందుకంటే నోటిఫికేషన్ దగ్గరలో ఉంది. మొన్న వచ్చిందిగా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 650 చిల్లర పైచులకు ఆ గ్రూప్ 2 ఉన్నట్లు. అందులో గ్రూప్ 2లో కూడా దాదాపు 200 పోస్టు డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాయి. 200 పోస్టులు డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాయి. హైయెస్ట్ పోయినసారి కూడా ఇన్ని లేవు. సో జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.